నమస్తే, వెల్కమ్ టు వీడియోస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాజధానిలో భూములు తీసుకున్న సంస్థలు నిర్దేశించిన సమయానికి తమ నిర్మాణాలు పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన భేటీ అయిన ఏపీ కేబినెట్, పలు కీలక అంశాలపై చర్చ. విశాఖలో పెట్టుబడులకు మరో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ ముందుకు వచ్చిందన్న మంత్రి నారా లోకేష్. విశాఖను ప్రపంచ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లో నూతన రాజధానిగా మార్చేందుకు కృషి చేస్తారని వెల్లడి. అమరావతిలో పెట్టుబడులకు అనుమతుల మంజూరులో ఎక్కడా జాప్యం ఉండదని, అలా ఉంటే నేరుగా తనను సంప్రదించాలని పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజధానిలో స్థలాలు పొందిన వాళ్లు నిర్దేశించిన సమయంలో నిర్మాణాలు మొదలుపెట్టి పూర్తి చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఏ కారణంతోనైనా జాప్యాన్ని అంగీకరించేది లేదని ఆయన అన్నారు. రాజధానిలో భూములు తీసుకున్న సంస్థలు నిర్దేశించిన సమయానికి తమ నిర్మాణాలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. సిఆర్డీ పరిధిలో భూములు కేటాయించిన వివిధ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు, విద్యా సంస్థలు, హోటళ్లు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ ప్రాజెక్టుల కోసం కేటాయించిన స్థలాల్లో నిర్మాణ ప్రగతిపై ముఖ్యమంత్రి చర్చించారు. భూములు కేటాయించిన సంస్థల ప్రతినిధులతో కలిసి ఈ తరహా సమావేశం తొలిసారిగా నిర్వహించారు. భూములు తీసుకున్న 61 సంస్థలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. భూములు కేటాయించిన సంస్థల ప్రతినిధులు కొందరు జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. భూములు తీసుకున్న ఆయా సంస్థల ప్రతినిధులు ఎప్పటిలోగా తమ నిర్మాణాలను పూర్తి చేస్తారనే అంశంతో పాటు నిర్మాణాలకు సంబంధించి వారి వద్ద ఉన్న ప్రణాళికలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. భూములు తీసుకున్న ప్రాంతాల్లో ఆయా సంస్థలు ఎప్పటి నుంచి తమ పనులు ప్రారంభించనున్నాయో అనే అంశంపై ఆయా కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఎప్పటిలోగా నిర్మాణాలు ప్రారంభిస్తారు, ఎప్పటిలోగా భవనాలు పూర్తి అవుతాయనే అంశంపై సీఎం ఆరా తీశారు. ఈ సందర్భంగా రాజధానిలో భూములు తీసుకున్న సంస్థల ప్రతినిధులకు చంద్రబాబు నాయుడు కొన్ని సూచనలు చేశారు. భూములు తీసుకున్న వారు చెప్పిన విధంగా నిర్మాణాలు మొదలు పెట్టాలని చెప్పిన విధంగా నిర్మాణాలు పూర్తి చేయాలని అన్నారు. ఇప్పుడు భూములు తీసుకున్న వారు తమ పూర్తి స్థాయి నిర్మాణాలను 2.5 ఏళ్లు లేదా 3 ఏళ్లలో పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. నిర్దేశించిన లక్ష్యానికి మించి ఒక్క రోజు కూడా జాప్యం కాకూడదని అన్నారు. నిర్మాణాల విషయంలో కూడా మీకు ఎలాంటి అనుమతులు కావాలన్నా జాప్యం లేకుండా ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సహకారం అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పర్మిషన్లు ఇస్తామని, అధికారుల వైపు నుంచి ఏమైనా ఆలస్యం జరిగితే నేరుగా తనను వచ్చి కలవచ్చు అని తెలిపారు. మీరు కట్టబోయే నిర్మాణాలు కూడా రొటీన్ పద్ధతిలో కాకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండేలాగా మాస్టర్ ప్లాన్ రూపొందించుకోవాలని కోరారు. మీరు చేపట్టబోయే నిర్మాణాలతో అమరావతి శోభ మరింతగా పెరగాలని అన్నారు. ప్రతి నిర్మాణము కార్పొరేట్ లుక్ ఉండాలని చంద్రబాబు నాయుడు సూచించారు. భూములు తీసుకున్న సంస్థలు అమరావతి నుంచి కార్యకలాపాలు మొదలు పెట్టడంతో పాటు ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలని అన్నారు. ప్రస్తుతం భూములు తీసుకున్న వారిలో ఆర్బే, హట్కో వంటి సంస్థలతో పాటు వివిధ బ్యాంకులు కూడా ఉన్నాయి. ఫిన్టెక్ వంటి సంస్థలతో పాటు వివిధ ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే సంస్థలకు కేంద్రంగా అమరావతిని ఏ విధంగా తీర్చిదిద్దాలన్న అంశంపై మీ సలహాలు, సూచనలు అవసరమని ముఖ్యమంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై కేబినెట్ చర్చించనుంది. అలాగే పలు బిల్లులకు కూడా ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. 4 అంతర్జాతీయ కన్వెన్షన్ల సెంటర్ల నిర్మాణానికి మంత్రిమండలి ఆమోదం తెలుపనుంది. సిఆర్డీ అథారిటీ ప్రతిపాదనపై కేబినెట్ లో ఓ నిర్ణయం తీసుకోనుంది. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చించనున్నారు. నెల ఫీజు రద్దు అంశంపై కేబినెట్ లో మాట్లాడనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లపై పెట్టుబడులు పెట్టాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. విశాఖను ప్రపంచ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల నూతన రాజధానిగా మార్చేందుకు తమతో కలిసి పనిచేయాలని మంత్రి నారా లోకేష్ కోరారు. దేశంలో ప్రతిష్టాత్మక జీసీసీ సంస్థల ప్రతినిధులతో కలిసి బెంగళూరు మాన్యత ఎంబసీ బిజినెస్ పార్క్ లో మంత్రి లోకేష్ రోడ్ షో నిర్వహించారు. సిలికాన్ వ్యాలీ తరహాలో టీసీఎస్, ఐబీఎం, ఎల్ఎన్టీ వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో అమరావతిలో మరో 6 నెలల్లో క్వాంటమ్ వ్యాలీ ఆవిష్కృతం అవుతున్నట్లుగా మంత్రి లోకేష్ వివరించారు. విశాఖలో పెట్టుబడులకు మరో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ ముందుకొచ్చింది. దేశ సాంకేతిక విప్లవంలో ఇదో గేమ్ చేంజర్ గా నిలుస్తుందని అన్నారు. విశాఖ మహానగరం ఐటీ హబ్ గా మారుతుందని వివరించారు. ఈ సందర్భంగా గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ కోసం ఒక ప్రత్యేకమైన ఇన్నోవేషన్ క్యాంపస్ స్థాపించేందుకు ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న ఎన్ఎస్ఆర్ సంస్థ ముందుకొచ్చింది. మదర్వాడ ఐటీ క్లస్టర్ లో అత్యాధునిక జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటు చేస్తామని మంత్రి లోకేష్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ క్యాంపస్ ద్వారా ఎన్ఎస్ఆర్ సంస్థ రాబోయే 10 ఏళ్లలో 10,000కు పైగా ఉద్యోగాలు కల్పించనుందని లోకేష్ తెలిపారు. ప్రపంచ స్థాయి ప్రతిభ, బలమైన మౌలిక సదుపాయాలు, విజనరీ లీడర్షిప్ మేలు కలయికగా ఉన్న విశాఖ మహానగరం అద్భుతాలు సృష్టిస్తుందని ఎన్ఎస్ఆర్ సంస్థ సీఈఓ లలిత్ అహూజా అన్నారు. విశాఖలో తాము ఏర్పాటు చేసే ఇన్నోవేషన్ క్యాంపస్ ప్రపంచ స్థాయి ప్రతిష్టాత్మక సంస్థలకు గమ్యస్థానంగా మారబోతుందని చెప్పారు. ఆర్థిక వృద్ధి వ్యూహంలో గ్లోబల్
క్యాపబిలిటీ సెంటర్ల కీలక పాత్రన్న మంత్రి లోకేష్ కొద్ది నెలల సమయంలోనే ఈ రంగంలో అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడం మన తొలి విజయమని తెలిపారు. జీసీసీల అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు, క్లౌడ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ప్రాజెక్ట్ ఇంజనీరింగ్లను బలోపేతం చేస్తూ టాలెంట్ పైప్లైన్ కోసం పలు కంపెనీలతో కలిసి పనిచేస్తున్నామని వివరించారు. గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ ఆకుతో ఐటీ, జీసీసీ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలు సాధించాలన్న తమ లక్ష్యంతో 12% ఇప్పటికే నెరవేరిందని మంత్రి లోకేష్ ప్రకటించారు. సుప్రపాలలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా వర్షం పడిన గ్రామ ప్రజలు చూపించిన ఆదరణను మర్చిపోలేనని గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఈ గ్రామంలో ఇళ్ల స్థలాల సమస్య ఎక్కువగా ఉందని ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఆలయంలో అధికారులు అప్లికేషన్ తీసుకోవట్లేదని ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చారని ఆయన స్పష్టం చేశారు. సుప్రపాలెంలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. గన్నవరం మండలం గోపవరంగూడెం, ముదిరాజపాలెం, కట్టుబడిపాలెం గ్రామాలలో తెలుగుదేశం పార్టీ అధినేత ఎం చంద్రబాబు నాయుడు తలపెట్టిన సుప్రపాలెం తొలి అడుగు కార్యక్రమంలో గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఎర్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేరుగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదని అడిగి తెలుసుకుని ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ సంబంధిత అధికారులకు ఆఫ్లైన్ లో కూడా ప్రజల వద్ద నుంచి ఇళ్ల స్థలాల అప్లికేషన్ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశానని తెలిపారు. గ్రామంలో చిన్న చిన్న సమస్యల గురించి ప్రజలు నాకు తెలియజేయడం జరిగిందని, త్వరలోనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాబోయే కాలంలో ఈ గ్రామాల నుంచి తెలుగుదేశం పార్టీ మరింత పటిష్టంగా వెలువడే విధంగా చర్యలు తీసుకుంటారని తెలిపారు. పార్టీ కార్యక్రమాలను, ప్రభుత్వం ప్రవేశపెట్టిన మంచి పథకాల గురించి నాయకులు, కార్యకర్తల ప్రజల దృష్టికి తీసుకువెళ్లేలాగా వెళ్లాలని సూచించారు. లోకేష్ బాబు ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని హామీ మేరకు కష్టపడి పనిచేస్తున్నామని వెల్లడించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని లబ్ధిదారులందరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు 20 లక్షలు కేటాయించారని, ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన సూర్యఘర్ పథకానికి నా తరపు నుంచి కూడా కొంత సబ్సిడీ ఇవ్వనున్నట్లుగా పేర్కొన్నారు. ఈ నియోజకవర్గ ప్రజలకు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తారని వెల్లడించారు. పెన్షన్ రాలేదు అని బాధపడే చాలా మందికి ఎలక్ట్రికల్ బిల్ ఎక్కువగా రావటమే కారణమని, ప్రధానమంత్రి సూర్యఘర్ సోలార్ విద్యుత్ పెట్టుకుంటే విద్యుత్ బిల్లు రాదని ఆయన స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథకంలో నడిపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. మీడియా మిత్రులు నమస్కారం. సుపరిపాలన తొలిగడు కార్యక్రమంలో భాగంగా ఈరోజు గోపరగూడెం గ్రామానికి రావడం జరిగింది. గత సంవత్సర కాలంగా చాలా గ్రామాల్లో 84 పంచాయతీల్లో ఒక్కో గ్రామాన్ని 5 సార్లు తిరిగినా కొన్ని గ్రామాలు ఒక 6-7 గ్రామాలు తక్కువ వచ్చిన పరిస్థితి. ఈ గ్రామంలో వర్షం పడినా కూడా ఈ గ్రామ ప్రజలు చూపించిన ఆదరణని ఎప్పటికీ మర్చిపోలేను. ముఖ్యంగా ఇళ్ల స్థలాల సమస్య ఈ గ్రామంలో ఎక్కువ పరిస్థితి. ప్రభుత్వం తీర్మానం చేసింది, మీరు ఇళ్ల స్థలాలు పెట్టుకోమంటే ఆన్లైన్ లో అప్లికేషన్ తీసుకోవట్లేదని ప్రభుత్వ అధికారులు చెప్పారని ప్రజలు చెప్పే పరిస్థితి. వీఆర్ఓకి, పంచాయతీ సిబ్బందికి, ఈఓకి, సెక్రటరీ, సచివాలయం వాళ్ళకి కూడా చెప్పారు. అందరి దగ్గర అప్లికేషన్లు ఆఫ్లైన్ లో తీసుకున్నాం. అప్లికేషన్లు ఫిజికల్ గా తీసుకోమని ఆదేశాలు ఇచ్చారు. అలాగే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. 2-3 రోడ్లు కానీ ఈ ఊర్లో శ్మశాన వాటికి కాంపౌండ్ వారు అడిగారు. ఎలక్ట్రికల్ లైన్లు, స్తంభాలు లేవంటే అవన్నీ ఏమని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. రాబోయే కాలంలో ఓపరగూడెం నుంచి తెలుగుదేశం పార్టీని పటిష్టంగా చూస్తున్న వెంకటరత్నం గారు కానీ, పార్టీ ప్రెసిడెంట్ రాంబాబు గారు కానీ, సెక్రటరీ జోజిబాబు కానీ, అలాగే బ్యాంక్ ప్రెసిడెంట్ రవి కానీ వీళ్ళందరూ పార్టీని పటిష్టం చేయాల్సిందిగా చెప్తూ రాబోయే కాలంలో మనం చేసే మంచి కార్యక్రమాలని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని, నేను ఎప్పుడో 6ంటికి వస్తే ఊరు 2 గంటల పాటు పట్టింది గ్రామం తిరగట్టు, ఎస్సీ కాలనీ కానీ, ఓసీ కాలనీ. అలాగే లోకేష్ బాబు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని ఏదైతే హామీ ఇచ్చాడో ఎన్నికల ముందు యువగళం పాదయాత్రలో, ఆ దిశగా పనిచేస్తున్నాం. 175 నియోజకవర్గాల్లో సూర్యఘర్ ప్రధానమంత్రి దాన్ని వాడుకుని, ఆప్షన్ వాడుకుని సోలార్ పెట్టాల్సిందిగా కోరుతున్నాం. 30 మంది ఎంప్లాయీస్ని పెట్టైనా కాన్షియస్ మనం తిప్పుదాం అనుకుంటున్నాం. ఎందుకంటే 10-12 వేలు మించి రాని పరిస్థితి. ఫస్ట్ సర్వ్ బేస్లో ఇస్తున్నారు. అది రాష్ట్రానికి 20 లక్షలు కేటాయించారు. 175 నియోజకవర్గాలు ఉన్నాయి. 2-3 రోజుల్లో 30 మంది ఎంప్లాయీస్ని హైర్ చేసి మేము కూడా కొంత సబ్సిడీ ఇచ్చే ఆలోచన చేస్తున్నాం నా తరపు నుంచి. ఈ నియోజకవర్గ ప్రజలకు సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తా. ఈ నియోజకవర్గంలో పరిశ్రమలు తీసుకోవడం లక్ష్యంగా పనిచేస్తున్నాం. అలాగే ఈ సోలార్ ఏదైతే పెట్టుకుంటే తక్కువ డే లైట్ ఉన్నా 8 యూనిట్స్ వస్తుంది పర్ డే, ఎక్కువ ఉంటే 12 యూనిట్లు వస్తుందని చెప్పే పరిస్థితి. అలాగే ఈ 12 యూనిట్లు వచ్చిన ఎక్స్ట్రా ఉంటే గ్రిడ్కి ఇచ్చే పరిస్థితి. పెన్షన్ రాలేదని బాధపడే చాలా మందికి ఇబ్బంది, ఎలక్ట్రికల్ బిల్ అవడం కారణం బాధాకరం. ఆ ఎలక్ట్రికల్ బిల్ తగ్గాలంటే దానికి పరిష్కారం కూడా ఈ సోలార్ పెట్టుకుంటే పరిష్కారం అని చెప్తున్నాం. ఇంటింటికి తిరిగేటప్పుడు కూడా రాబోయే కాలంలో సోలార్ ని పెట్టుకోవాల్సిందిగా విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. పార్టీ నాయకులందరూ క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, బిఎల్ఏలు, మండల పార్టీ అధ్యక్షులు, నాతో సహా జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీలు అందరూ ఈ దిశగా పనిచేయాలని రాబోయే 2-3 రోజుల్లో దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి సోలార్ గన్నవరం నియోజకవర్గంలో పెడతానికి ఎక్కువ అనుకూలంగా ఉన్న ప్రదేశం. ఎందుకంటే ఇండిపెండెంట్ హౌస్లు ఎక్కువ ఉన్న కాన్స్టిట్యున్సీ ఉంది, అపార్ట్మెంట్ కల్చర్ తక్కువ ఉన్న కాన్స్టిట్యున్సీ ఇది గన్నవరం నియోజకవర్గం. అలాగే పెన్షన్లు
ఆ రోజున 1000 రూపాయలు పెంచి గతంలో ఉన్న 3000తో సహా 7000 ఇచ్చిన పరిస్థితి కానీ, పరిశ్రమలు తీసుకురావడం కానీ, గన్నవరం ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మనకున్న ఎజెండా ఒకటే, గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడం, సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఇచ్చేటని ప్రజలకు చేరవేయడం, గన్నవరం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఆ దిశగా అందరూ కలిసి రావాలని ప్రతి ఇంటికి చెప్తున్నా. ప్రతి ఇంట్లో మహిళల ఆదరణ బాగుంది. ఈవెన్ ఎస్సీ కాలనీలో కూడా ఇప్పుడు ఎస్సీ కాలనీ గంట పట్టిన పరిస్థితి, 50 ఇళ్లే తిరగాలిస్తే దాదాపు ఇవాళ 150 ఇళ్లు తిరిగిన పరిస్థితి. వర్షం పడినా కూడా నాయకులు అందరూ పాల్గొన్న అందరూ ధన్యవాదాలు. టీడీపీ ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లు వంటివని ప్రభుత్వ విప్ సెంటర్ శాసనసభ్యులు బొండ ఉమామేశ్వర అన్నారు. ఏడాది పాలనలో చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి చరిత్ర గతిని మార్చారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నింటినీ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు. గత ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరిస్తూ టీడీపీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తున్నామని చెప్పారు. అజిత్ సింగ్ నగర్ 59వ డివిజన్ పాత మసీద్ రోడ్ జెండా చెట్టు సెంటర్ పరిసర వీధుల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. డివిజన్ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొండ ఉమామేశ్వర పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న ప్రతి ఇంటికి బొండ ఉమా మహేశ్వరరావు స్వయంగా వెళ్లి ప్రజలకు ప్రభుత్వ పాలన తీరును వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా బొండ ఉమామహేశ్వర మాట్లాడుతూ ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని అన్నారు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసి చూపుతున్నట్లుగా తెలిపారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. టీడీపీ డివిజన్ అధ్యక్షులు బంగానాయుడు మాట్లాడుతూ ఇంటింటికి సుప్రపాలన పేరుతో వెళ్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. బొండ ఉమామహేశ్వర స్వయంగా ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్నారని అన్నారు. మైనార్టీ నాయకులు షేక్ పర్వీన్, బీసీ నాయకులు మరక శ్రీనివాసరావు మాట్లాడుతూ బొండ ఉమామహేశ్వర సారథ్యంలో నియోజకవర్గ అభివృద్ధి పదంలో నడుస్తున్నట్లుగా చెప్పారు. ప్రభుత్వ పాలనపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం మంచి అవకాశమని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం సెంట్రల్ నియోజకవర్గంలో దిగ్విజయవంతంగా జరుగుతూ ఉంది. ఈ నియోజకవర్గంలో 21 డివిజన్లలో 2,80,000 మంది ఓటర్లని ప్రజల్ని కలుసుకొని వాళ్ళ సమస్యలు, గత సంవత్సర పరిపాలన మీద వాళ్ళ అభిప్రాయ సేకరణ నిర్విరామంగా జరుగుతోంది. మా బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, మా డివిజన్ పార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ పార్టీగా ఎన్నికల ముందు ఏమైతే చెప్పామో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం. పింఛన్లు పెంచుతానన్నాం, తొలి నెలలోనే పింఛన్లు పెంచాం. గ్యాస్ బండ్లు ఇస్తానన్నాం, 3 గ్యాస్ బండ్లు ఇచ్చాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తానన్నాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వేస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం వేసాం. అలాగే ఇంకా మిగిలినటువంటివి కూడా డేట్లు ఇచ్చాం. ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కానీ, శ్రీనిధి 18,000 కూడా త్వరలోనే వేస్తాం, నిరుద్యోగ భృతి కూడా త్వరలోనే వేస్తాం. ఇచ్చిన ప్రతి మాట గుర్తుంది, ప్రతి మాట నెరవేరుస్తాం. అంతేకాకుండా సంవత్సర కాలంలో 240 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేశాం. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, రెండు కళ్ళలాగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ప్రజలు అన్ని స్థాయిల్లో సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాకు అధికారం అనేది ఒక బాధ్యత. ఈ బాధ్యతగా నెరవేరుస్తాం. ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటాం. ప్రజలందరికీ కూడా సమాధానపరంగా అండగా ఉంటామని కూడా తెలియజేస్తాం. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ నియోజకవర్గ 59వ డివిజన్లో బోండమ్మ గారు పర్యటించారు. ఈ పర్యటనలో జనాలందరూ ఈ సంవత్సర కాలంలో బాగా ఉంది, మా పరిస్థితి బాగుందని చెప్పారు. సకాలంలో అన్ని పథకాలు అందుతున్నాయని, తల్లికి వందనం, గ్యాస్ బండ్ల డబ్బులు, పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్లు సకాలంలో పడినాయని అందరూ బాగా స్పందించారు. మా డివిజన్లో ఉన్న చిన్న చిన్న సమస్యలు చెప్తే బోండమ్మ గారు వెంటనే పరిష్కరించారు. మిగతా ఏదైనా ఉంటే ఆఫీస్కి రండమ్మ పరిష్కరిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు గారు ఈరోజు మన 59వ డివిజన్కి సుపరిపాలన వచ్చిన తొలి అడుగులో మన డివిజన్కి ఇవాళ రావడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ కలిసి వాళ్ళ అంటే తల్లికి వందనం పడిందా లేదా, అలాగే వాళ్ళకి సమస్యలు తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా తెలుసుకొని అది మనం కలెక్ట్ చేసి అది మళ్ళీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి, వాళ్ళ సమస్యలు ఏమన్నా చెప్పి మాట్లాడి త్వరగా వెంటనే ప్రాబ్లమ్స్ క్లియర్ చేసి వాళ్ళతో మాట్లాడి మొత్తం క్లియర్ చేయడానికి వచ్చాము. కాబట్టి అందరం కలిసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కలిసి పాల్గొన్నాము. మన డివిజన్ 59వ డివిజను
డివిజన్ ప్రెసిడెంట్ బంగారు నాయుడు గారు, అలాగే డివిజన్ ఇన్ఛార్జ్ జాన్వలి గారు, డివిజన్ సెక్రటరీ బూదాల సురేష్ గారు, అలాగే మరకా శ్రీనివాసరావు గారు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి పాల్గొన్నారు. ధన్యవాదములు. అమరావతి రాజధాని ప్రాంతం నీరుగొండ హిల్ ఏరియాలో భారీ ఎన్టీఆర్ విగ్రహం, ఎన్టీఆర్ స్మారకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందని ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. మొదటి దశలో ఎన్టీఆర్ విగ్రహంతో పాటు ఎన్టీఆర్ మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా వెల్లడించారు. రాజధానిలో నిర్మించే ఎన్టీఆర్ విగ్రహం డిజైన్లపై మంత్రి నారాయణ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నీరుకొండ హిల్ ఏరియాలో భారీ ఎన్టీఆర్ విగ్రహం, ఎన్టీఆర్ స్మారకాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది. విగ్రహం నమూనా, చుట్టుపక్కల చేపట్టే నిర్మాణాలపై కన్సల్టెన్సీ ప్రతినిధులతో మంత్రి సమీక్షించారు. మొదటి దశలో ఎన్టీఆర్ విగ్రహంతో పాటు ఎన్టీఆర్ మ్యూజియాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని, ఎన్టీఆర్ విగ్రహ నమూనాలు, ఇతర డిజైన్లపై ప్రాథమిక ప్రతిపాదనలు షెలాడియా సంస్థ ప్రతినిధులు మంత్రి నారాయణకి వివరించారు. కనీసం 10 నమూనాలు సిద్ధం చేసి సీఎం చంద్రబాబు నాయుడుకు చూపించాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. విగ్రహం నమూనా ఎలా ఉండాలనేది సీఎం చంద్రబాబు నాయుడు తుది నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. విగ్రహ నమూనాల రూపకల్పనలో టీడీపీ సీనియర్ నేత టీడీ జనార్దన్ సూచనలు పరిగణలోకి తీసుకోవాలని మంత్రి సూచించారు. ఇప్పటికే విగ్రహం నిర్మించే ప్రాంతంలో కన్సల్టెన్సీ మట్టి పరీక్షలు, ఇతర సర్వేలు చేస్తోంది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే పాలన అందజేస్తుందని కుమ్మరి శాలివాహన సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ పెరిపి ఈశ్వర్ అన్నారు. సూపర్ 6 హామీల్లో ప్రతి ఒక్క హామీని సమర్థవంతంగా అమలు చేస్తున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కూడా హామీని నిలబెట్టుకుంటామని వారు వివరించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 30వ డివిజన్ బుడమేరు మధ్యగట్టు ప్రాంతంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుమ్మరి శాలివాహన సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ పెరిపి ఈశ్వర్ పాల్గొని స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాలనపై ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం హామీలు ఇచ్చి వాటిని సక్రమంగా అమలు చేయకుండా ప్రజలు నమ్మించి మోసం చేస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళులాగా పాలన సాగిస్తుందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేస్తుందని చెప్పారు. అన్నా క్యాంటీన్ల ప్రారంభం, పెన్షన్ల నగదు పెంపుదల, 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందన పథకాలను అమలు చేస్తుందన్నారు. రానున్న ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, 45 సంవత్సరాలు నిన్న మహిళలకు 18,000 రూపాయల శ్రీనిధి పథకం కింద నగదు జమ చేయడం జరుగుతుందన్నారు. ఏఎంసీ మాజీ డైరెక్టర్ గంటా కృష్ణమోహన్ మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వర సారథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా పని జరుగుతుందని అన్నారు. నియోజకవర్గంలో ఏడాది కాలంలో 240 కోట్ల రూపాయల మేర అభివృద్ధి పనులు జరిగినట్లుగా వివరించారు. స్థానిక డివిజన్ కమిటీ ఇన్ఛార్జ్ కరణం రమణ, అధ్యక్షుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ డివిజన్లో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈరోజు 30వ డివిజన్ విజయదుర్గానగర్లో సుపరిపాలనలో తొలడుగు కార్యక్రమంలో డివిజన్ నాయకులందరితో పాటు రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ సోదరుడు పేరేపి ఈశ్వర్ గారు పాల్గొనడం జరిగింది. ఈరోజు ప్రతి గడపకి వెళ్ళినప్పుడు ప్రజల ముఖంలో చిరునవ్వుతో మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల రాక్షస పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఈరోజు సంతోషంగా సూపర్ 6 కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సూపర్ 6 కార్యక్రమంలో చాలా వరకు అమలు జరగటంతో ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని సాదరంగా ఆహ్వానించి వారి యొక్క ఆనందాన్ని మనతో పంచుకోవడం జరిగింది. అలాగే ప్రీతమ నాయకులు బోండా ఉమామేశ్వర గారు ఈ సంవత్సరంలో సంక్షేమ పథకాలని ఇంటింటికి అందించడం ద్వారా, అలాగే సెంట్రల్ నియోజకవర్గంలోని దాదాపు 93 లక్షల కుటుంబ సభ్యుల్ని తన కుటుంబ సభ్యుల్లా భావించి రోడ్లు కానీ, త్రాగునీరు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఏదైనా సరే సెంట్రల్ నియోజకవర్గంలో రాష్ట్రంలోని అగ్రగామి నియోజకవర్గంగా రూపొందించడంలో కీలక పాత్ర వహించిన బోండా ఉమామేశ్వరరావు గారికి, అలాగే పార్లమెంటు సభ్యులు కేసీఆర్ చిన్ని గారికి కూడా ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. ఎందుకంటే మళ్ళీ ఏదైతే 2019, 2024 మధ్యకాలంలో ఆ పాలనని గుర్తుకు తెచ్చుకొని మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని రానివ్వకూడదని, చంద్రబాబు నాయుడు గారు విజనరీ నేత అయిన చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలన ఇలాగే కొనసాగాలని, మరొకసారి మళ్ళీ ఇదే ప్రభుత్వాన్ని, అలాగే రేపు జరిగే కార్పొరేషన్ ఎలక్షన్స్లో కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని బలపరచాలని, ఆశీర్వదించాలని ప్రజలందరూ నిశ్చయించుకున్నట్టు వాళ్ళ మొహం చూస్తేనే మా అందరికి కూడా కనబడింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏదైనా సరే ఒక సంవత్సర కాలం కష్టాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మంచి ప్రభుత్వంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళ ఆశీస్సులతో ముందుకు తీసుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు
పది కాలాల పాటు చల్లగా ఉండాలని, బోండా ఉమేశ్వర గారు చల్లగా ఉండాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ముందుగా ఈరోజు 30వ డివిజన్ అధ్యక్షులు నా పేరు శ్రీనివాసరాజు. ఈ రోజున తొలి అడుగు సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా 30వ డివిజన్లో మేము మధ్య కట్ట విజయదుర్గ నగర్లో పర్యటించడం జరుగుతోంది. ఇంటింటికి తిరిగి మేము చేసిన మంచి పనులు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, ఇంటింటికి వాళ్ళకి వెళ్ళి మెరుగుపరిచే విధంగా ఉత్సాహంగా మా ప్రయాణం జరుగుతూ ఉంది. పేరు పేరున వాళ్ళ ఆనందం చూస్తూ ఉంటే మాకు ఇంకా కష్టపడాలనిపిస్తుంది. ఆ చంద్రబాబు గారు నాయుడు గారు దయ వల్ల ఇంకా 10 కాలాలు సంతోషంగా ఉంటే ఆంధ్ర రాష్ట్రం ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ ఉన్నారు. అలాగే మా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బోండా గారి ఆశీస్సులతో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 240 కోట్ల పైగా అభివృద్ధి కార్యక్రమం ఈ సంవత్సరంలోనే మేము చేయడం జరిగింది. ఎంతో ఉత్సాహంతో వెళ్తా ఉన్నాం. మా బోండా గారి ఆశీస్సులతో ఇంకా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం 30వ డివిజన్లో ఉపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని మరి సోదరులు, నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి, మొదటి నుంచి కూడా కృష్ణమోహన్ గారితో కలిసి ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి రావడం జరిగింది. మరి ఈ స్థానిక శాసనసభ్యులు బోండా ఉమా గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరంలా. ప్రతిరోజు కూడా ప్రజల వద్దకి వెళ్ళి వాళ్ళ అవసరాలను గమనించుకొని వాళ్ళ అవసరాలను తీర్చే వ్యక్తి. సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో మరి గత మనం సంవత్సరాల్లో చూసుకున్నా ఎక్కడా కూడా ఎప్పుడు ప్రజల్లోనే ఉండే వ్యక్తి. మరి అట్లాంటి సెంట్రల్ నియోజకవర్గంలోకి వాళ్ళు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే సుపరిపాలన తొలి అడుగు దాని కాన్సెప్టు తెలుగుదేశం ప్రభుత్వం 1 సంవత్సర కాలంలో పరిపాలన ఎలా ఉందని చెప్పేసి మనకి తెలియపరచడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా గారి ఆదేశాల మేరకు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ 30వ డివిజన్లో ప్రారంభించడం జరిగింది. దానికి అనుకూలంగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. అభివృద్ధి, సంక్షేమము అని 2 సమాన భాగాలుగా సమదృష్టిలో తీసుకెళ్తున్నందుకు చంద్రబాబు గారికి, మా బోండా ఉమా గారికి ప్రజలు మంచి స్పందన చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కుట్రలు పడుతున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. జగన్ అనుకో చేస్తున్న కుట్రలను దేశద్రోహంగా పరిగణించి వారిపై కేసులు నమోదు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు వారు కోరారు. వేలకపూడి సచివాలయంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ ప్రజల్లో అసత్యాలను తీసుకువెళ్లేందుకు బొగ్గన ప్రెస్ మీట్లు పెడుతుంటే జగన్ ఎక్స్ లో పోస్టులు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు తమకు ఓట్లు వేయలేదనే అక్కసును రాష్ట్రంపై చూపుతూ కుట్రలు పన్నుతున్నారెందుకు బలమైన ఆధారాలు ఉన్నాయని అన్నారు. నిధుల సమీకరణ కోసం ఏపీ ఎండీసీకి 8,000 కోట్ల బాండ్లపై తప్పుడు ఫిర్యాదుతో రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చూడాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. దీన్ని అడ్డుకునేందుకు విదేశాల్లో పనిచేస్తున్న ఉదయ్ భాస్కర్ అనే వైసీపీ అభిమానితో 200 మెయిల్స్ పెట్టించారని మండిపడ్డారు. పెట్టుబడిదారులు దీన్ని సీరియస్ గా తీసుకోకపోవడంతో బుగ్గన జగన్ ప్రెస్ మీట్లు, ఎక్స్పోస్ట్లతో రంగంలోకి దిగారని వెల్లడించారు. అవి వర్కౌట్ అవ్వకపోవడంతో వైసీపీ నేతలేళ్ల అప్పిరెడ్డితో న్యాయస్థానంలో పిటిషన్ వేయించారని, ఆపాచగా కూడా పారకపోవడంతో ఎంపీ వైవి సుబ్బారెడ్డితో ఫిర్యాదు చేయించారని దుయ్యబట్టారు. ఈ కుట్ర వల్ల 4 గంటలకు రావాల్సిన ఆర్థికపరమైన అనుమతులు 15 రోజులు ఆలస్యంగా వచ్చాయని అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పయ్యావులు తెలిపారు. రాష్ట్రం బాగుండాలని ఉద్యోగులు పడిన తపన, వాళ్లు చేసిన పోరాటాలు తమకు తెలుసని అన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి గారు మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద, రాష్ట్ర ఖజానా మీద, రాష్ట్ర ప్రజల మీద అవ్యాజ్యమైనటువంటి ప్రేమను చూపిస్తున్నారు. ఏదో జరగరాంది జరిగిపోతోంది, ఇక్కడ రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోంది. ప్రతిరోజు ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం, ఈయన ట్వీట్లు చేయడం, ఈ గగ్గోలు పెట్టడం వెనకాల అసలు వాస్తవాలు ఏంటి అనేది మీ ముందుకు చెప్పాలని ఈరోజు రావడం జరిగింది. దీని మీద ఈ ప్రకటనల వెనకాల మా మీద ఈ రాష్ట్ర ప్రజల పట్ల, రాష్ట్ర ప్రజా సంక్షేమం పట్ల, రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రేమతోటో ఆవేదనతోటో కాదు, అక్కసుతో చేస్తున్నటువంటి మాటలు ఇవి. దీని వెనక కుట్రలు, భయంకరమైనటువంటి కుట్రలతో చేస్తున్నటువంటి మాటలు, స్టేట్మెంట్లు, ట్వీట్లు. ఇదేదో నేను ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడం లేదు, కుట్రలు బన్నారు అనేటువంటి పొలిటికల్ స్టేట్మెంట్ నేను ఎక్కడ ఇవ్వట్లేదు. నేను పక్కా ఆధారాలతోటే చెప్తున్నాను. ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి బ్రాండ్ని చంద్రబాబు నాయుడు గారు డే అండ్ బై డే బిల్డప్ చేయాలని చూస్తూ ఉంటే, గతంలో ఎట్లయితే బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని డిస్ట్రాయ్ చేశారో జగన్మోహన్ రెడ్డి గారు, ఏ మాత్రం కూడా ఆయనలో మార్పు లేదు, ఆయన వైఖరిలో మార్పు లేదు. ఆ రోజు బహిరంగంగా చేశారు, ఈరోజు పరోక్షంగా చేస్తున్నారు. ఆ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఈరోజు తమకు ఓట్లు వేయలేదు ప్రజలు అన్నటువంటి
బాధని అక్కసుని ప్రజల మీద చూపిస్తున్నారు, మా మీద కాదు. ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవ్వరూ బాగుండకూడదు, సంక్షేమం వాళ్ళకి అందకూడదు, రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఏమాత్రం వెసులుబాటు ఫ్లెక్సిబిలిటీ ఉండకూడదు, రాష్ట్రంలో ఏ కార్పొరేషన్లు కూడా సవ్యంగా ముందుకు పోకూడదు. ఇదే ధోరణిలో వాళ్ళ పంతా కొనసాగుతుంది. ఇవేవి రాజకీయపరమైన మాటలు కాదు, పక్కా ఆధారాలతోటి నేను చెప్తున్నటువంటి మాటలు. ఏపీ ఎండిసికి ఓ 9,000 కోట్ల లోన్లని రైజ్ చేయాలని చెప్పేసి మేము డిసైడ్ చేసాం. చేసి 11/3/2025న జీవో ఇచ్చి తదుపరి చర్యలు తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి హక్కులు, రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించినటువంటి నిధుల్ని ఏ రకంగా సమీకరించుకోవాలి అనేటువంటి దిశలో భాగంగానే రెగ్యులర్ ప్రాక్టీస్లోనే మేము ఏపీ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఫండ్స్ రైజ్ చేయాలని చూసాం. ఆ రోజు నుంచి వీళ్ళ అక్కసు బయటపడడం మొదలైంది. ఏ రోజైతే మేము జీవో ఇచ్చి ఎంట్రస్ట్ చేశామో, ఇన్వెస్టర్స్లో విపరీతమైనటువంటి స్పందన వచ్చిందో, వెంటనే ఉదయ్ భాస్కర్ అనేటువంటి ఒక వ్యక్తిని తెర ముందుకు తెచ్చారు. ఎవరి ఉదయ్ భాస్కర్ అంటే ఎవరో ప్రైవేట్ కంపెనీలో విప్రోలో పనిచేస్తున్నాడు, ఎక్కడో జర్మనీలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అడ్రస్ అయితే హైదరాబాద్దే ఉంది కానీ జర్మనీలో పనిచేస్తున్నాడు. ఈ ఉదయ్ భాస్కర్ అనేటువంటి వ్యక్తిని తెర ముందుకు తెచ్చారు. ఈయన చేత ఒక 200 మెయిల్స్ పెట్టించారు. ఈయనకి వైఎస్ఆర్సీపీ లింక్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఆయన ఫేస్బుక్ ప్రొఫైల్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రొఫైల్ ఉంది, ఉదయ్ భాస్కర. డైరెక్ట్గా వాళ్ళ ప్రొఫైల్ తోటి 200 పైన చిలుకు కంపెనీలు, మాకు తెలిసింది 200 పైన, నేషన్ లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లోనూ ఉన్న ప్రతి ఇన్వెస్టర్కి ఆంధ్రప్రదేశ్లో ఈ బాండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొద్దండి, ఇది ప్రమాదకరమని రకరకాలుగా వాళ్ళు ఈమెయిల్స్ పెట్టారు. దాన్ని ఎవరు సీరియస్గా తీసుకోలే ఇన్వెస్టర్లు. సేమ్ ట్రెండ్ కంటిన్యూ అయింది. అయ్యేటప్పటికి ఏం చేశారు, ఆ ఫ్రస్ట్రేషన్లో ఒకవైపు బుగ్గన గారు ప్రెస్ మీట్లు, జగన్మోహన్ రెడ్డి ట్వీట్లు మొదలైపోయినాయి. మేము కావాలనే రెస్పాండ్ అవ్వాల, ఎందుకంటే దీని వెనకాల ఒక పెద్ద కుట్ర జరుగుతోంది, ఇది రచ్చ చేసి దీన్ని రాష్ట్రాన్ని చెడగొట్టాలని చూస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతోనే చాలా సంయమనం పాటించాం. బుగ్గన్ గారు సొంతంగా పెట్టాడా, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు పెట్టు అని ఒత్తిడి చేసి పెట్టించాడా, అది బుగ్గన్ గారు బయటికి చెప్పాలి. వైసీపీ నేతలు మహిళలు కించపరిచేలాగా మాట్లాడితే సహించేది లేదని శాసన మండలిలో చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ అన్నారు. నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి చేయలేకపోయిన అభివృద్ధిని ప్రశాంత్ రెడ్డి చేస్తుంటే చూసి ఓరలేక ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్ మద్దతుతోనే వైసీపీ నేతలు పెట్రోలికిపోతున్నారని, ప్రసన్న వ్యాఖ్యలపై జగన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాసన మండలిలో చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ వైసీపీ నేతలు రోజు రోజుకి మరింత దిగజారిపోతున్నారని, దానికి నిదర్శనం వారి దిగజారుడు వ్యాఖ్యలేనని ఆమె అన్నారు. జగన్ రెడ్డి డైరెక్షన్ లో వైసీపీ నేతలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, విద్వేషం సృష్టించేలా, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేలా పేటరీలుకుపోతున్నారని ఆరోపించారు. వైసీపీ నేతల తీరు యథా రాజా తదా ప్రజ అన్నట్లుగా ఉందని మండిపడ్డారు. జగన్ లాగా ఆయన అనుచరులు వ్యవహరిస్తున్నారు. గతంలో జగన్ తన చెల్లి కట్టుకున్న చీరపై కూడా కామెంట్ చేశాడు. నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు భారతీయ కుటుంబ వ్యవస్థపై చేసిన దాడిగా భావిస్తున్నాం. ఆయన వ్యాఖ్యలపై పోలీసులు వెంటనే కేసు రిజిస్టర్ చేసి అరెస్టు చేయాలి. ఆయనలా టీడీపీలు ఎవరు మాట్లాడినా మా పార్టీ అధినేత ఆ చంప ఈ చంప వాయిస్తారని ఆమె అన్నారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక పిచ్చి కుక్క మాదిరి మాట్లాడుతూ ఉన్నాడు. మహిళలంటే ఏ మాత్రం గౌరవం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. అతను ఒక ఊసరు వెళ్ళి అని అక్కడున్న నెల్లూరు ప్రజలకి, ముఖ్యంగా కొవ్వూరు నియోజకవర్గానికి అందరికీ కూడా తెలుసు. మా పార్టీలో ఎమ్మెల్యే అయ్యి సిగ్గు ఎగ్గు లేకుండా నెల రోజుల్లోనే వేరే పార్టీలోకి మారిన ఊసర వెళ్ళి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఇక ప్రశాంత్ రెడ్డి గారి యొక్క పనితీరును చూసి రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వస్తుంది అని అతనికి అర్థమైపోయింది. ఏం చెయ్యాలో అర్థం కాక మరి ఈ భాష వాడకూడదు, కానీ అతను మాట్లాడిన భాష ఆవిడ గురించి మాట్లాడిన భాషతో పోలిస్తే కడుపు రగిలిపోతుంది. అందుకనే పిచ్చి కుక్క అని చెప్పి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక పిచ్చి కుక్క మాదిరి మాట్లాడాడు అని చెప్పక తప్పడం లేదు. బాడీ షేమింగ్ చేయడం, వ్యక్తిగత హననం చెయ్యడం, అంటే మానసికంగా మనిషిని కొంగదీయటానికి, ఒక మహిళని ఏం మాట్లాడితే మానసికంగా కుంగిపోతుందో ఆ విధంగా మాట్లాడతాం.
ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ సంస్కృతి? మీ ఇంట్లో వాళ్ళు కూడా సిగ్గుపడే విధంగా ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు తల్లికి విలువ ఇవ్వకుండా, చెల్లికి విలువ ఇవ్వకుండా, ఆడవాళ్ళకి విలువ ఇవ్వకుండా, మహిళలని కనీసం సానుభూతి కూడా లేకోకుండా మీరు ఇలాగా మాట్లాడబట్టి, ఇష్టం వచ్చినట్టు చేయబట్టి మీ పిచ్చి కుక్కలన్నీ కూడా ఇట్లా తయారై రోడ్డు మీదకి వచ్చి మహిళల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఏమాత్రమైనా కరెక్ట్గా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి భారతిరెడ్డి గారితో మాట్లాడాలి ఈ విషయం. మరి ఆమె ఏం చెప్పిద్దో చూడాలి. అసలు ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీ మహిళల్ని ఎదుర్కోండి, సమాధానం చెప్పండి. విమర్శ ఏదన్నా ఉంటే రాజకీయ విమర్శలు చెయ్యండి. మిమ్మల్ని గైడ్ చేయమని మేము అంటలా, మీ గైడెన్స్తో మాకు పని లేదు, మీది ఒక క్రిమినల్ పార్టీ కాబట్టి. పసుపు చీరలు కట్టుకొని ఇళ్లమ్మడి తిరిగారని మీ సొంత చెల్లినే మాట్లాడారు. అక్రమ సంబంధాలు అంటగడతా ఉంటారు. హోమ్ మినిస్టర్ అనిత గారిని ఇదివరకు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఆమెను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. గౌతు శిరీషాని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. అసెంబ్లీలో సాక్షాత్తు దైవ స్వరూపమైన భువనమ్మ గారిని మాట్లాడారు. ఏంటిది ఇది? ఖబర్దార్ వైసీపీ, నేను చెప్తున్నా, ఈ మాటలన్నీ ప్రసన్న కుమార్ రెడ్డి వెనక్కి తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పిచ్చి కుక్కల తరఫున క్షమాపణ చెప్పాలి, ఖచ్చితంగా చెప్పి తీరాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజధానిలో భూములు తీసుకున్న సంస్థలు నిర్దేశించిన సమయానికి తమ నిర్మాణాలు పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన భేటీ అయిన ఏపీ కేబినెట్, పలు కీలక అంశాలపై చర్చ. విశాఖలో పెట్టుబడులకు మరో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ ముందుకు వచ్చిందన్న మంత్రి నారా లోకేష్. విశాఖను ప్రపంచ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లో నూతన రాజధానిగా మార్చేందుకు కృషి చేస్తారని వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.